తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా ఎదిగిన సినీ నటుడు తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ జాతీయ రాజకీయాల్లోనూ తన యొక్క ప్రతిభా ప్రభావాన్ని చాటుకుంటూ ఉన్నారు. మరిక ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తర్వాత తదుపరి ప్రధానమంత్రి అభ్యర్థిగా విజయ్ 3వ స్థానాన్ని ఆయన నిలవడం జరిగింది. ఇండియా టుడే సి ఓటర్ నిర్వహించినటువంటి తాజా మూడ్ ఆఫ్ ది నేషన్లో అయితే ఈ యొక్క విషయం బయటపడినట్టు తెలుస్తోంది. ప్రధాని పదవికి తదుపరి ఎంపీగా ఎవరిని కోరుకుంటున్నారని ప్రశ్నించగా నరేంద్ర మోదీకి 48.7% మంది, రాహుల్ గాంధీకి 27.1% మంది మద్దతు తెలియజేసినట్టు తెలుస్తోంది. అనూహ్యంగా విజయ్కు ఏకంగా 9.2% మంది మద్దతు పలికారు. దీంతో ఆయన 3వ స్థానాన్ని దక్కించుకోగలిగారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2 ఏళ్లు కూడా పూర్తి కాకముందే జాతీయ స్థాయిలో ప్రధాని అభ్యర్థిగా విజయ్ పేరు వినిపించడం చర్చనీయాంశంగా మారిపోయింది. విజయ్ తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మరి టీఎంసీ అధినేత్రి అయినటువంటి మమతా బెనర్జీ 2%తో, దాంతోపాటుగా కూడా సమాజ్వాదీ పార్టీ అధినేత అయినటువంటి అఖిలేష్ యాదవ్ 1.7%తో, మరి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే 1.3%తో, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ 1.2%తో తర్వాతి స్థానాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. విజయ్ తర్వాత పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ 2%తో, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ 1.7%తో, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే 1.3%తో, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ 1.2%తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ప్రధాని ఎంపిక ప్రశ్నతో పాటు ప్రస్తుత ప్రతిపక్ష నేతల్లో కూటమికి నాయకత్వం వహించేందుకు ఎవరు సమర్థులని అడిగినప్పుడు కూడా విజయ్ మంచి స్థానంలో నిలిచినట్టు తెలుస్తోంది. ఈ విభాగంలో రాహుల్ గాంధీ 29%తో అగ్రస్థానంలో ఉండగా విజయ్ 12.2%తో 2వ స్థానంలో నిలిచారు. మమతా బెనర్జీ 8.5%, కేజ్రీవాల్ 7.5%, ఇక అఖిలేష్ యాదవ్ 6.9%తో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. విజయ్ 2024లో టీవీకేను స్థాపించి ప్రత్యేక రాజకీయాల్లోకి ప్రవేశించడం జరిగింది. ఆ తర్వాత 2 ఏళ్లలోనే జరిగినటువంటి తొలి ఎన్నికల్లో టీవీకే విజయం సాధించి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే పార్టీ విస్తరణ కోసం ఇతర రాష్ట్రాలపైన కూడా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. తొలి ఏడాది పాలన కూడా పూర్తి కాకముందే జాతీయ స్థాయిలో ఆయన పేరు ప్రధాని అభ్యర్థుల జాబితాలో వినిపించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల టీవీకే నేతలు కూడా విజయ్ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలను బహిరంగంగానే ప్రచారం చేస్తా ఉన్నారు. వాళ్ళు మరిక 2029 లోక్సభ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసేటువంటి సంకేతాలు ఇస్తున్నారు. విజయ్ ప్రధాని అభ్యర్థిత్వం పైన టీవీకే నేతల వ్యాఖ్యలు కూడా ఇటీవల జోరందుకుంటూ ఉన్నాయి. ఆగస్టు 18న తమిళనాడు అసెంబ్లీలో మాట్లాడినటువంటి టీవీకే మంత్రి శరత్ కుమార్ విజయ్ భవిష్యత్తు ప్రధాని అంటూ కూడా ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. అంతకు ముందు టీవీకే నేత మరి తమిళనాడు ప్రజా పనుల శాఖ మంత్రి అయినటువంటి అదవ్ అర్జున కూడా దక్షిణాది భారతదేశం నుంచి అయితే ఇక ప్రధానమంత్రి రావాల్సినటువంటి అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో దేశానికి దక్షిణాది నుంచి ప్రధాని రావడం ఖాయమని, అలాంటి నాయకుడు తమిళనాడు నుంచి ఎదగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా వెలువడినటువంటి ఇండియా టుడే సర్వే ఫలితాలు టీవీకే వర్గాల్లో మరింత ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉంది.
ఇండియా టుడే గ్రూప్ దాదాపుగా 2 దశాబ్దాలుగా నిర్వహిస్తున్న మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో భాగంగా తాజాగా సర్వేను సి ఓటర్ నిర్వహించింది. జూలై 1 నుంచి ఆగస్టు 25 వరకు కూడా 25,184 మందిని నేరుగా ప్రశ్నించారు. దీనికి అదనంగా గత 6 నెలల్లో సి ఓటర్ నిర్వహించినటువంటి సాధారణ ట్రాకింగ్ సర్వేలలోని 91,795 ఇంటర్వ్యూలను కూడా వాళ్ళైతే పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అయితే 2029 లోక్సభ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. సర్వేలో వ్యక్తమైనటువంటి ప్రజాదరణను దేశవ్యాప్తంగా ఓట్లుగా కూటమిగా మార్చుకోవడం విజయ్కు పెద్ద సవాలే అని చెప్పాలి. అయినప్పటికీ తమిళనాడు రాజకీయాలకే పరిమితమైనటువంటి నాయకుడిగా కాకుండా జాతీయ స్థాయిలో ప్రధాని రేసులో పేరు వినిపించేటువంటి స్థాయికి విజయ్ చేరుకోవడం ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో అయితే ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది.